హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీ. ఈ చట్నీ వచ్చేసి టిఫిన్ సెంటర్లో మనం తింటుంటాం కదండి, చాలా రుచిగా ఉంటుంది కదా. మరి ఇది వచ్చేసి ఇడ్లీ దోశలోనే కాకుండా వడ ఉప్మాలో కూడా మీరు తినొచ్చు. సో ఆల్ ఇన్ వన్ చట్నీ అనమాట. చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మరి ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే ఒక కప్పు నిండా పల్లీలు తీసుకోండి. ఈ పల్లీలు వచ్చేసి లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి, తొందరగా ఈ పల్లీలు మాడిపోతాయి, పచ్చిగా ఉండిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కలుపుకోండి. అంతకంటే ఎక్కువగా ఆయిల్ కలపొద్దండి. ఈ ఆయిల్లోనే వీటిని చక్కగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి తీసుకోండి, కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఈ చట్నీ వచ్చేసి కొంచెం స్పైసీగా చేసుకోండి, రుచి బాగుంటుందండి. ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా తీసేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తీసేసుకోండి. పల్లీల కంటే పచ్చి కొబ్బరి క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉండాలండి. పల్లీలే కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ముక్క, దీంతో పాటు వెల్లుల్లి కూడా తీసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వరకు అయితే తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. వీటిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మిక్సీలోకి తీసేసుకోండి. ఈ పల్లీలు వేయించుకున్న తర్వాత పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలానే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు తీసుకోవాలి. దీంతో పాటు చింతపండు వచ్చేసి కొంచెమే తీసుకోండి. ఇందులో ఎక్కువ చింతపండు పట్టదు కదండి, కొంచెమే తీసేసుకోండి. దీంతో పాటు జీలకర్ర వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అంతే అండి. ఈ విధంగా కొంచెం మనం బరగ్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని కలుపుకోండి. ఈ చట్నీలోకి నీళ్లు కలుపుకునేటప్పుడు మనం ఎంతైతే పల్చగా కావాలనుకుంటామో అన్ని నీళ్ళని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే ఇలా పెట్టేశానమాట. అంటే దోశలో కొంచెం మనకి ఈ విధంగా ఉండాలి. అదే ఇడ్లీ అనుకోండి, కొంచెం ఇంకొంచెం నీళ్ళని ఇందులోకి కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం పోపు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత ఇందులో పోపు గింజలు, దీంతో పాటు కరివేపాకు, కొంచెం ఇందులో ఎండుమిరపకాయలు వేసేసి లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేయించుకున్న తర్వాత ఈ చట్నీలోకి తీసేసుకోవాలి. చాలా ఈజీ అండి, అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం తినే హోటల్ స్టైల్లో చట్నీ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరితో చేసే చట్నీయే కాకుండా పల్లీలు పుట్నాలతో చేసే చట్నీ రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. అదైతే ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇందులోకి పోపు తీసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేస్తే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే. మరి ఈసారి ఇడ్లీ దోశ వడ ఉప్మా ఇలా ఏదైనా ఈ చట్నీ మాత్రం ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.